మీకు తెలియంది కాదు. ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళలో చాలామంది ROFR పట్టాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ROFR పట్టాలంటేనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు గౌరవంగా బతకటం కోసం మీ అందరికీ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో చట్టం చేసి చేయటం వల్లనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ROFR పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇచ్చాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు 2 అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకుని వచ్చి, అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు సహజంగా ఉన్నటువంటి వారసత్వంగా లేకపోతే భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళతో పాటు సమానంగా ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వలనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. సో ఏ రకంగా చూసినా ప్రతి సందర్భంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలని గౌరవించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా నిర్దేశం చేసుకొని తారీఖుని, సమయాన్ని, రోజుల్ని, నెలల్ని, సంవత్సరాలు ఒక గడువును పెట్టుకొని పని చేసుకుంటూ పోతేనే ఆ పరిశ్రమలు పూర్తి చేసుకొని ఆ పరిశ్రమల ద్వారా ఫలితాలు పొందగలం. కేవలం పరిశ్రమలు పెట్టి వదిలేస్తే ఆ గడువు పెట్టుకున్నా దానికి అనుగుణంగా పని చేసుకోలేకపోయినా అది సంవత్సరాలు పడి ఆలస్యమై దానిపైన పెట్టినటువంటి పెట్టుబడితో భారం పెరిగిపోయి భరించలానంత స్థాయికి ఎదిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి 2022 అక్టోబర్ నాడు NGTలో ఒక స్టే తీసుకొచ్చినటువంటి పర్యావరణ అనుమతుల్ని పూర్తిగా బంద్ చేశారు, క్యాన్సిల్ చేస్తే దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా దాని గురించి పట్టించుకున్నటువంటి నాతుడే లేదు, వదిలేశారు గాలికి. వేల కోట్లతో పెట్టేటువంటి పరిశ్రమ ఒకరోజు ఆలస్యమైనా అది భారమే. అటువంటిది 2 సంవత్సరాలు ఆలస్యం కావటం వల్ల చాలా భారం పడుతుంది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశలతో ప్రజాప్రభుత్వం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న వెంటనే 2023 7వ తారీఖు నాడు డిసెంబర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే కేవలం 2 నెలల్లోనే దీనికి సంబంధించి రివ్యూ చేసి
2024 ఫిబ్రవరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి హరిచందన్ గారు అనుకుంటా బహుశా వారితో మాట్లాడి ఇది పెండింగ్ ఉండటం వల్ల చాలా భారం పడుతుంది, వెంటనే మీరు అక్కడ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరిగి తీసుకొని మనం దాన్ని సబ్మిట్ చేసి పర్మిషన్ తెచ్చుకొని ప్రాజెక్టు ముందు పోయే కార్యక్రమం తీసుకోకపోతే ఇంకా చాలా భారం పడుతుందని చెప్పి ఇక్కడ నుంచి రోజువారీగా దాన్ని పర్యవేక్షణ చేస్తూ అక్కడ పబ్లిక్ హియరింగ్ చేపించి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే పంపించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.